ఉద్యమ స్ఫూర్తితో రాష్ట్రంలో పాలన నడవడం లేదని మండిపడ్డారు సిపిఎం నాయకులు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సంక్షేమం కోసం పనిచేయడం లేదని ఆరోపించారు. మెదక్ జిల్లా సంగారెడ్డిలో జరుగుతున్న సిపిఎం రాష్ట్ర స్థాయి సదస్సులో ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్ పై విమర్శలు చేశారు నేతలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమను తాము కాపాడుకునేందుకు పాలన చేస్తున్నాయని ఆరోపించారు సిపిఎం జాతీయ కార్యదర్శి సీతారాం యేచూరి. మెదక్ జిల్లా సంగారెడ్డిలో జరుగుతున్న సిపిఎం రాష్ట్ర స్థాయి సమావేశాలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు యేచూరి. తెలంగాణలో పేదరికాన్ని నిర్మూలించేందుకు ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై సాయుధ పోరాట స్ఫూర్తితో ఉద్యమాలు చేస్తామన్నారు యేచూరి. పోరాటాలు ఏవైతే గతంలో జరిగేవో వాటిని ఇంకా తీవ్రంగా ఇప్పుడు జరపాల్సిన అవసరం ఉంది. అది ఒక పెద్ద బాధ్యత మన పార్టీ మీద. మన పార్టీకి ఒక వారసత్వం ఉంది. మన తెలంగాణలోనూ, మన విశాలాంధ్రలోనూ, ఇక్కడే కాకుండా పూర్తి దేశంలో కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని బలపరచడానికి చాలా పెద్ద ప్రోత్సాహకరమైన ఘటన ఆ సాయుధ పోరాటం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు సిపిఎం నేతలు. ఎన్డీఏ తీసుకుంటున్న నిర్ణయాలతో సామాన్య ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని ఫైర్ అయ్యారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు ఆత్మహత్యలు పెరిగాయని ఆరోపించారు. మోదీ గారు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి చాలా తీవ్రమైన మార్పులు, చాలా తీవ్రమైన ప్రమాదాలు మన దేశం మీద, మన సమాజం మీద పడుతున్నట్టు మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది అన్ని రంగాల్లో. మోదీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల్లో ఆత్మహత్యలు దేశంలో 19% పెరిగాయి. 19% ఆత్మహత్యలు పెరిగాయి. సామాజిక ఉద్యమాల ద్వారానే పార్టీని ప్రజల్లోకి తీసుకుపోవాలని నిర్ణయించారు సిపిఎం నేతలు. ఆర్థిక, సామాజిక అంశాలపై ప్రజల్లో ఉండి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. 2 రోజుల పాటు జరగనున్న ఈ రాష్ట్ర స్థాయి సమావేశాల్లో తమ్మినేని వీరభద్రం, రాఘవులు, ఇతర ముఖ్య నేతలు పార్టీ విధానాలపై చర్చించారు.